హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ వీడియోలో కొంతమంది అదృష్టవంతుల్ని మనం చూడబోతున్నాం. వాళ్ళని అదృష్టవంతులను ఎందుకన్నానంటే ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఓకే, వీడియోలోకి వెళ్ళే ముందుగా మీరు కనుక ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ సింబల్ పై ట్యాప్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఓకే, వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇంకా ఆలోచన చేయకుండా మన అదృష్టవంతుల వీడియోని చూసేద్దాం. ఓకే, లెట్స్ గో. జనరల్గా కార్ రేసింగ్లో కార్స్ అసలు 300 km/h స్పీడ్ వెళ్తుంది. మీలో ఎంతమంది కార్ రేసింగ్ అంటే ఇష్టం కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడు చూద్దాం ఏం జరిగిందంటే ఇక్కడ మనోడు బాగా సరాసరి స్పీడ్కి వెళ్ళిపోతున్నాడు కదా. వీడి అదృష్టం ఏంటంటే అంత స్పీడ్కి వెళ్ళినప్పుడు రాయొచ్చి పడింది. అయినా కానీ ఏమవ్వలేదు, అద్దం పగిలింది తప్ప ఆడి మీద వెళ్ళలేదు. అబ్బా అదృష్టం వద్దర్రా. ఆ స్పీడ్లో ఉండగా రాయి పడితే మనోడు పాపం ఊహించుకోలేకపోతున్నాం కదా. ఒక రకంగా చెప్పాలంటే వీడు చాలా లక్కీయెస్ట్ పీపుల్ అని అనాల్సిందే. ఎందుకంటే మరి ప్రాణాలు ఏమవ్వలేదు కదా. మనోడు చాలా అదృష్టవంతుడు. ఎందుకంటే అది గొడ్డలో జస్ట్ మిస్లీడ్ చచ్చిపోతాడు. దాన్ని అలా కొడదామని చెప్పి అంతే జస్ట్ కింద 2 కోళ్ళ మైన్స్ గొడ్డలు వెళ్ళింది. అదృష్టం కొద్ది మనోడికి ఏమవ్వలేదు. అందుకే మిషన్లో ఆడాలంటారు. మన నల్ల కారు వచ్చి తెల్ల కారుని గుర్తులేదు. మీరు జస్ట్ 5 seconds పెట్టాలి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. 1 2 3 4 5. ఇంత పర్ఫెక్ట్గా డ్రైవింగ్ ఎవరు చేసాడో కానీ మహానుభావుడు రాడా. అసలు గర్రబడి భూచక్రంలా తిరుగుతూ వచ్చింది, అలా తొలిపేసింది అంతే. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. ఇక్కడ రెడ్ కలర్ వేసుకున్న ఒక అమ్మాయి ఉంది కదా, ఈ అమ్మాయి చాలా దృష్టవంతురాలు. ఎందుకంటే అలా ఎదరకెళ్ళిలోపు జస్ట్ 1 సెకండ్ లా పట్టడిపోయిందిరా. జస్ట్ 1 సెకండ్ లేట్ అంటే మన అమ్మాయి పని. వీడు మట్టికి చాలా టాలెంటెడ్ పర్సన్. ఎవడైనా బ్యాట్తో బాల్ కొడతాడు కానీ వీడు ఏకంగా వాలీబాల్నే కొట్టాడు. సరిగ్గా సాధిపడే దెబ్బెట్టాడు అంతే. ఆ డైరెక్ట్ వెళ్ళి అక్కడ బాస్కెట్లో పడిపోయింది. అబ్బాబ్బా ఏం టాలెంట్ నువ్వు, ఎంత ప్రాక్టీస్ చేస్తుంటే ఎలా కొట్టాంటావు. మనోడు టాలెంట్ గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మనోళ్ళు ఇద్దరు కలిపి ఏ బైక్ స్పీడ్ వెళ్తుంది అబ్బా అని చెప్పి డ్రాగ్ రేస్ పెట్టారు మంచి వర్షన్లో. వీళ్ళని చూసి మనం కూడా పెడతామని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ వాడు ఎలాగే పెట్టాడు. సేమ్ కెపాసిటీలో ఉన్న 2 బైకులు తెచ్చాడు. ఇద్దరు కలిపి మంచి హైవేలో. ఓకే, ఇద్దరు సరాసరి చాలా స్పీడ్కి వెళ్ళిపోతున్నారు. ఎవరో తక్కువగా 2 బండ్లు 140 km/h స్పీడ్లో ఉన్నాయి. ఇంత స్పీడ్లో హైవే మీద వెళ్తున్నప్పుడు బండి ఆపాలంటే చాలా కష్టం. ఇలాగే మనడు ఇంకా స్పీడ్కి అలా వెళ్ళిపోతానే ఉన్నాడు. కానీ సడన్గా ఇక్కడ వెళ్తుండగా సడన్గా స్ప్లెండర్ అడ్డం కొట్టేసాడు. అంటే సిగ్నల్ లైట్ వేయలేదు, చెయ్యి అడ్డం పెట్టలేదు, పోనీ తిరుగునాడు వచ్చాగడా ఆగలేదు, మళ్ళీ వెళ్ళిపోతున్నాడు. అబ్బాబాబా ఈ రెచ్చ కొడతాకు వచ్చినట్టున్నాడు. అంత స్పీడ్లో ఉండగా 140 to 40 2 seconds అయిపోయాడు. మనోడు దేవుడు రా బండ. ఇతని ప్లేస్లో మీరు కనుకుంటే ఏం చేస్తారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఇటువంటి ఇన్సిడెంట్ మీకు ఎప్పుడైనా జరిగితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మనోడు మట్టికి చాలా అదృష్టవంతుడు. ఎందుకంటే జస్ట్ మిస్లో ఇటు చెయ్యి ఎగిరిపోదు. అది చెట్టు నరకపోయి జస్ట్ అలా కొంచెం స్లిప్ అయింది అంతే. జస్ట్ గీసుకుంది. ఇంకా అదృష్టం కొంచెం చేతికి ఏమవ్వలేదురా. నువ్వు మటుకి చాలా లక్కీ. మీలో ఎంతమందికి పాములు అంటే భయం, అలాగే ఇప్పటివరకు ఎంతమందికి ఇంకో బ్రాంచ్ చూసారు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఎందుకంటే ఇక్కడ ఒక మనోడు జస్ట్ 1 సెకండ్ లేట్ అయినా కింగ్ కోబ్రా చేతిలో చచ్చిపోతుంటారా బాబా. కర్ణాటకలో ఒక ఇంట్లో కింగ్ కోబ్రా ఉంది. దాన్ని తీయడం కోసం మనోడు దాంతో ఒకటికి లాగాడు. జస్ట్ మిస్ సడన్ గా పడగిప్పింది. ఏ మాత్రం తేడా వచ్చిన 1 ఇంచులో మనోడు చచ్చిపోతాడు. ఒక రకంగా చెప్పాలంటే మనోడు చాలా అదృష్టవంతుడు. ఎందుకంటే కింగ్ కోబ్రా బయటేసిందంటే ఇంకా అసలు 20 మంది ఒకే తప్పకి చచ్చిపోతారా. అంత పాయిజన్ ఇళ్ళకి వెళ్ళిందంటే స్పాట్లో చచ్చిపోతాడు. అదృష్టం కొంత మనోడికి ఏమవలేదులే. కింగ్ కోబ్రాకి ముంగిస్కి పోటీ పెడతాయి. ఇద్దరు లెవెల్కి వెళ్తారు. మీ అభిప్రాయం అంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఒక రకంగా చెప్పాలంటే జేబ్రా చాలా అదృష్టవంతురాలు. ఎందుకంటే క్రొకోడైల్ దగ్గర ఇరుకొని ఏదంతా ఇప్పుడు వచ్చి బయటకు వచ్చిన చరిత్రలోనే లేదు. కానీ ఈ జేబ్రా ధైర్యంగా దాని మీద నుంచి ఎక్కువ వచ్చేసింది. అక్కడ ముసలి ఉందని తెలిసిన ముసలైతే దాన్ని ఏమో చేసేద్దా చంపేద్దా అన్నట్టు అలా స్లోగా నడుచుకుంటుంది. పిల్లైన ఎంత ధైర్యమో పాపం పిల్లకి. మన ముసలిగారు కూడా దీన్ని చూడలేదు అనుకుంటా. సూత్త దీని పని బాటికి దుకాణం సర్దిద్దాం జాగ్రత్తగా. ఈ ముడి దగ్గర టికెట్ తీసుకుని లైఫ్ లాంగ్ ఇంకా అరెస్ట్ చేసుకుంది ఇది. ఈ తండ్రి కొడుకులు అతను చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఎస్కలేటర్ నుంచి దిగిన వెంటనే ఎస్కలేటర్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. అదృష్టం ఏంటంటే దాని మీద ఉండగా ఏమవలేదు. ఇలా దిగుతూ అబ్బా అదృష్టాన్ని ఎత్తిపోతుంది కాబట్టి మనోడు బతికిరు ఇవాళ. మనోడు 1 సెకండ్లో మొత్తం ప్రాణాలు మొత్తం పోదు. ఎందుకంటే అలా ప్రశాంతంగా ఉన్న రోడ్డు అని చెప్పి నడిచి వెళ్తున్నాడు అంతే. అలా నడిచి వెళ్ళి లోపే ఇది పడిపోయింది. నిజంగా వీడి అదృష్టం మెయిన్ డోర్ నుంచి వచ్చింది. అందుకే ఇంకా ప్రాణాలతో ఉన్నాడు మనోడు. ఏముడి దగ్గరికి ఇంకా వెళ్ళలేదు. అదృష్టం రా నువ్వా.
వీడు అవడగానే డ్రింక్ తాగేసి బాటిల్ పైనుంచి ఇచ్చాడు. అది సరాసరి వెళ్ళి డస్ట్బిన్లో ఆడదు. అబ్బా పైనుంచి అది సరిగ్గా డస్ట్బిన్లో పడ్డది. వాడే కోఇన్సిడెన్స్. ఇది నేను నమ్మలేకపోతున్నాను. మనోడు చాలా దృష్టివంతుడు. ఎందుకంటే ఇంటి పైకప్పు సరి చేయడానికి అని చెప్పి నుంచిరేసిన బాగానే ఎక్కుతూ బాగానే ఎక్కాడు. కానీ అనుకోని పరిస్థితుల్లో సడన్ గా నుంచి నిరిగిపోయి మొత్తం జారిపడి పొద్దుడు రే బాబా. మనోడు అదృష్టం కొద్ది పక్కన రాడ్ ఉన్నది, దాన్ని బట్టికి నాగాడు. ఇంకా అదృష్టం మనోడికి ఏమవలేదు. చాలా లక్కీయెస్ట్ పీపుల్ రా నువ్వా. ఓకే ఫ్రెండ్స్, మన అదృష్టవంతుల వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కామెడీ ఫన్నీ వీడియోస్ కోసం మన క్రేజీ ఫన్ టీవీ యూట్యూబ్ ఛానల్కు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ పై ట్యాప్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి ఫన్నీ వీడియోస్ కోసం ఈ వీడియోకి ఒక లైక్ వేసుకుని మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఈ వీడియో ఎంతటితో ముగిసిపోయింది. ఇలాంటి ఫన్నీ వీడియోస్ మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ ఎవర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో ఎంతటితో సమాప్తం.